the sum of the lengths of the sides of a rectangle is constant if the area to be maximum, then show that the rectangle is a square. ఇక్కడ ఏరియా అనేది మ్యాక్సిమం అయితే సమ్ ఆఫ్ టూ లెంగ్త్స్ ఆఫ్ ది సైడ్స్ వచ్చేసి సైడ్స్ ఆఫ్ ది రెక్టాంగిల్ అనేది కాన్స్టెంట్ అయితే వాటి ఏరియా అనేది మ్యాక్సిమం అయితే ఇక్కడ రెక్టాంగిల్ని స్క్వేర్ అని చూపించండి అనేది క్వశ్చన్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సమ్ ఆఫ్ టూ లెంగ్త్స్ ఏవో తెలీదు కాబట్టి ఆ టూ లెంగ్త్స్ మనం ఈ విధంగా అనుకుందాము. సొల్యూషన్ చూడండి. లెట్స్ x, y are sides of the rectangle, sides of the rectangle. అంటే సైడ్స్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే మీన్ ఏమి, రెండు ఈక్వల్ కాదు, x నాట్ ఈక్వల్స్ టు y. ఇప్పుడు x ఈక్వల్స్ టు y అయిందంటే మనకు అది స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఇది x వాల్యూస్, ఇది y వాల్యూస్. రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండకూడదు. ఓకేనా. ఇప్పుడు x ఈక్వల్స్ టు y అని చూపిస్తే మనకు రెక్టాంగిల్ అనేది ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. ఓకేనా. రైట్ స్టూడెంట్. నెక్స్ట్ perimeter of the rectangle is constant అన్నాడు. Perimeter of the rectangle is constant. చదివినారా? The sum of the lengths of the sides of the rectangle is constant. అంటే అది పెరిమీటర్ అవుతుంది. టోటల్ ఆ సైడ్స్ అన్ని యాడ్ చేసి అన్ని ఈ విధంగా వచ్చినప్పుడు ఇదంతా దీని పెరిమీటర్ కదా మనం అనేది. ఈ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అనేది కాన్స్టెంట్ అన్నాడు. మనం ఆ కాన్స్టెంట్ దగ్గర చూడండి. పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా 2 × x + y ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటున్నాడు. కాబట్టి నేను కాన్స్టెంట్ ని 1 అని అనుకోండి లేదా k అని అనుకోండి, మీ ఇష్టం. ఓకేనా. k అనుకుందామా, కాన్స్టెంట్ k. then x + y ఈక్వల్స్ టు k/2. 2 మల్టిపుల్ అవుతుంది, ఇటు సైడ్ వస్తుంది, డివైడెడ్ బై then y ఈక్వల్స్ టు k/2 minus x. This is equation number 1. నెక్స్ట్ ఏరియా అనేది మ్యాక్సిమం అన్నాడు కాబట్టి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏమి, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ is a equals to x into y, that is equals to x into y. y అంటే k/2 minus x. Here k/2 constant, then a equals to k/2 into x minus x into x square. ఇది మనకు ఏ వాల్యూ, దీన్ని 2 times డెరివేటివ్ చేయండి. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ నెగిటివ్ వస్తే మనకి ఏరియా అనేది మ్యాక్సిమం అవుతుంది. కాబట్టి a' ఈక్వల్స్ టు ఈ k/2 కాన్స్టెంట్ అలాగే పెట్టుకుందాం. డెరివేటివ్ ఆఫ్ x1 మైనస్ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ 2x, that is equals to k/2 minus 2x. This is equation number 2. Again derivative a' డెరివేటివ్ చేస్తే a" అవుతుంది. that is equals to ఇక్కడ k/2 కాన్స్టెంట్, then డెరివేటివ్ చేస్తే 0 minus derivative of kx,
k. ఇక్కడ k అంటే మనకు 2 into derivative of x అంటే 1, that is equals to -2. కాబట్టి ఇది 0 కంటే చిన్న వాల్యూ కాబట్టి మనకి ఏరియా అనేది మాక్సిమం అవుతుంది. therefore area of the rectangle is maximum. Area of the rectangle is maximum. కాబట్టి ఇప్పుడు ఈ డైమెన్షన్స్ అనేవి కనుక్కుందాం. x వాల్యూని y వాల్యూని. here x equals to చూడండి, here x equals to అంటే let a dash equals to 0. a dash అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ k/2 minus 2x equals to 0. k/2 equals to minus 2x ఇక్కడికి వస్తే plus 2x. 2 మల్టిపుల్ అవుతుంది, ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై 2 2s are 4. k/4 equals to x. x equals to k/4. ఇప్పుడు k వాల్యూని ఈక్వేషన్ 1 లో అప్లై చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏముంది మనకు y equals to k/2 minus x వాల్యూ ఇక్కడ k/4. then y equals to ఇక్కడ LCM 4 తీద్దాం. 4 LCM తీసినప్పుడు ఇక్కడ 4 లేదు కాబట్టి 2 తో మల్టిపుల్ చేస్తాం. 2/2 అంటే 4 అవుతుంది. అంటే 2k minus k, లేదా క్రాస్ మల్టిపుల్ చేయండి. 4k minus 2k all divided by ఇక్కడ చూడండి 8 కాన్స్టెంట్. 4 2s are 8. ఏమవుతుంది 4k minus 2k అంటే 2k divided by 8. 2k divided by 8, that is equals to y equals to k/2, k/4. y equals to k/4. ఇంతకుముందు మనం ఏం తీసుకున్నాం, x0 equals to y అని తీసుకున్నాం. కానీ ఇక్కడ x equals to y వస్తుంది. x equals to y అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. ఇది x, ఇది y. సైడ్స్ అన్ని ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, దీన్ని ద రెక్టాంగిల్ ఈజ్ ఏ స్క్వేర్ అని చెప్పొచ్చు. therefore given rectangle is a square. Okay.